బిడ్డ చాయ్ పెట్టుకొని రావాలన్నా తాగుతారా? నాకు వద్దమ్మా. అన్వేష్ టీ తాగుతావా? వద్దులే జూనియర్, నేను ఇంతకుముందు ఇంటికాడ వచ్చినప్పుడు తాగొచ్చిన. వద్దులేనా ఆంటీ? సరే అన్వేష్, మీ అమ్మ ఆరోగ్యం ఎట్లుంటుంది? మొన్న హాస్పిటల్ పోయి వచ్చిల్లు అన్నారు కదా. అట్లనే ఉంటుందా ఆంటీ? దానికి ఏమైతుందో అర్థమైతే లేదు. ఈ 10-15 రోజులకి వెళ్ళి దాన్ని హాస్పిటల్ పడితే ఇప్పుడే అవుతుంది. అంతే అన్వేష్, నాకు కూడా ఈ మోకాలు నొత్తానే, నాకు కూడా నడవత్తలేదు. ఏం బాధపడకమ్మా, నేను ఎటు చేసినా జాబ్ కొడతా. జాబ్ వచ్చినాక నీ మోకాలు ఆపరేషన్ చేపిస్తా. ఏమో బిడ్డ, నీ చదువుడేందో నాకు అర్థమైతలేదు. అన్వేష్, నా బిడ్డ మంచిగా చదువుతుందా? నీ బిడ్డకి ఏందంటే ఆమె కాలేజీనే టాపరు. ఆమె తలుసుకుంటే ఈ జాబ్ ఎంత? అబ్బా మీరు ఆగండి సీనియర్, జోకులు చేయకండి. కోడలా అన్నం తింటావా? నేను అన్నం వేసుకురానా? ఇప్పుడే ఆకలి అయితే లేదు ఏవే, అయినా బాగా వస్తా అన్నాడు కదా, వచ్చినాక ఇద్దరం కలిసి తింటాం. వాడు అతిథలకి ఏ టైం అవుతుందో బిడ్డ, వాని కొరకు నువ్వెందుకు కాకుడు? నేను వేసుకొస్తా తిను. నాకు ఆకలి అయితే చెప్పినా కదా, నేను కాదు తినేది, నువ్వు తినాలి ఫస్ట్. తిని గోల్లేసుకోపో.